హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వాట్ ఈజ్ ఎజైల్ ప్రాసెస్ మోడల్ గురించి, అలాగే మనకు ఎజైల్ ప్రాసెస్ మోడల్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ టైంలో స్టార్ట్ చేస్తారు అనే దాని గురించి మనము క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎజైల్ చూద్దాము. సో ఎజైల్ అంటే ఏంటి, ఎజైల్ మోడల్ అంటే ఏంటి, దాని తర్వాత మనకు ఎప్పుడు యూస్ చేస్తారు అనే దాని గురించి క్లియర్గా మనము డెఫినేషను ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ద్వారా మనకి రియల్ టైంలో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వర్క్ చేసేటప్పుడు దీని ఐడియా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా తప్పకుండా మీకు ఎజైల్ మోడల్ గురించి, వాటర్ ఫాల్ మోడల్ గురించి, సో వాటి యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఫ్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కన్ఫామ్గా అడుగుతారు. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా మనము వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ ఎజైల్ ప్రాసెస్ మోడల్. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మనము ఎజైల్ ప్రాసెస్ మోడల్ విచ్ టైపికలీ లాస్ట్ ఫ్రమ్ 1 to 4 weeks. The division of the entire project into smaller parts helps to minimize the project risk and to reduce the overall project delivery time requirements. Each iteration involves as a team working through full software development life cycle, including planning, requirements, analysis, design, coding and testing before working product is demonstrated to the client. సో ఇది డెఫినేషను. సో జనరల్గా మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా 3 lines చెప్పి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇంకా మనం ఎజైల్ ప్రాసెస్ మోడల్ గురించి మనము రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాము. సో జనరల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే సో మీకు ఒక మోడల్ అయితే మీద వర్క్ చేసి అలా ఆ మోడల్ యూస్ చేసి మీరు డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్గా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి. సో వాటర్ ఫాల్ మోడల్ అని, అలా ఎజైల్ మోడల్ అని, వి మోడల్ అని. సో మనం చదువుకుంటాం కదా ఇంజనీరింగ్లో కానీ ఎంసీఏలో కానీ మనకు మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 1 or 2 classes ఫినిష్ చేస్తారు. బట్ రియల్ టైంలో మనకి ఒక మోడల్ మీద ఒక కంపెనీ అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ అనేది వర్క్ చేస్తారు. సో ఈ విధంగా మనకు ఇంత ఇంపార్టెన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం బేసిక్, సో ఏదైనా డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ టీమ్ కానీ సో ఎవరైనా సరే సో నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనకు మోడల్స్ గురించి నేర్చుకోవాలి. మోడల్స్ ఏమున్నాయి, ఆ మోడల్స్లో ఏముంటాయి, ఎందుకు యూస్ చేస్తారు అనేది తెలుసుకోవాలి. సో ఎజైల్ మోడల్లో మనకు జనరల్గా ఏదైనా ఒక స్మాల్ ప్రాజెక్ట్స్ కానీ చిన్న ప్రాజెక్ట్స్ కానీ సో చాలా కంపెనీస్ వచ్చి ఎజైల్ మోడల్ని చూస్ చేసుకుని ఆ ఫ్లోని ఫాలో అవుతారు. ఎందుకంటే మనకు జనరల్గా ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంటుంది, ప్యారలల్గా టెస్టింగ్, నెక్స్ట్ క్లయింట్కి అప్డేట్స్ ఇవ్వడము, క్లయింట్స్ యొక్క ఇష్యూస్ని ఫిక్స్ చేయడము, అలాగే ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఇవన్నీ ప్యారలల్గా జరుగుతాయి. సో ఈ ప్రాసెస్ని మనము ఎజైల్ మోడల్ అంటాం. ఇక్కడ మనం చూసుకుంటే డీటెయిల్గా వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ ప్లానింగ్, రిక్వైర్మెంట్స్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్ బిఫోర్, అంటే మనకు రిలీజ్ చేసే ముందు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తారు, రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న తర్వాత డిజైన్ చేస్తారు, డిజైన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేస్తారు. సో డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారంటే ఫంక్షనల్ టెస్టింగ్, ఫ్యూచర్ టెస్టింగ్, రిగ్రెషన్, శానిటీ, ఇంటిగ్రేషన్. సో 1 by 1 టెస్టింగ్ లైఫ్ సైకిల్ STLCలో మనం చూసుకోవచ్చు టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఈ ప్రాసెస్ అనేది టెస్టింగ్ చేసేసి ఫైనల్గా మనం క్లయింట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనము చేసే ప్రాసెస్ని మనం ఎజైల్ ప్రాసెస్ అంటారు. సో నెక్స్ట్ మనకు ఎజైల్ ప్రాసెస్ను ఎప్పుడు చేస్తారు, ఏ టైంలో పర్ఫామ్ చేస్తారు అనే దాని గురించి కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గ్యాదర్ చేసి సో ఇందులో పెట్టాను. సో దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనము ఎప్పుడు చేస్తాము తెలుసు, ఓకే ఈ టైంలో చేస్తాము సంథింగ్, ఎందుకు చేస్తాము అనేది కూడా మనకు తెలియాలి కదా. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ క్వశ్చన్స్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో సో రియల్ టైంలో కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకు ఇంటర్వ్యూ ఫేస్ చేసినా లేదంటే మన జూనియర్స్ అడిగినా కూడా మనం చెప్పడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం దీని గురించి కూడా మనం చూద్దాము. సో వెన్ టు యూజ్ ఎజైల్ ప్రాసెస్ మోడల్లో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ 4 points అయితే ఉన్నాయి. వెన్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. సో జనరల్గా మనకు చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, అంటే మనం టెస్ట్ చేసేటప్పుడు కొన్ని బ్లాకర్ ఇష్యూస్ వస్తాయి, డిజైన్ లెవెల్ ఇష్యూస్ వస్తాయి. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకు ఎక్కువ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనము ఎజైల్ ప్రాసెస్ మోడల్ని ఫాలో అవుతామని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అయితే ఉంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే వెన్ ఏ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఈజ్ అవైలబుల్. సో జనరల్గా మనకి
ఎక్స్పీరియన్స్డ్ టీమ్ అంటే ఏం లేదండి, ఎక్కువ టెక్నాలజీస్ తెలిసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జనరల్గా డెవలప్మెంట్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే తనము యూఐ అలాగే బ్యాక్ ఎండ్ కూడా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అయితే ఉంటుంది. అంటే ఆ టెక్నాలజీస్ నేర్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి ఇలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎక్కువ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి టీం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సో ఈ ఏదైతే ఎజైల్ ప్రాసెస్ మోడల్ ఉందో పర్ఫామ్ చేయడానికి అలాగే ఫాలో అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా టెస్టింగ్ సైడ్ చూసుకుంటే మనకు ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, సో బోత్. సో ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో అంటే లైక్ ఎక్కువగా ఫ్రేమ్వర్క్ గురించి ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ నుంచి డెవలప్ చేయడము, అలాగే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ తెలియడము, అలాగే మాన్యువల్ టెస్టింగ్లో మంచి సర్టిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వెన్ ఏ కస్టమర్ ఈజ్ రెడీ టు హ్యావ్ ఏ మీటింగ్ విత్ ఏ సాఫ్ట్వేర్ టీమ్ ఆల్ ద టైమ్. సో జనరల్గా మనకి కస్టమర్ కాల్స్ ఉంటాయి, మనకి 2 డేస్కి ఒకసారి, వీక్లీ ట్వైస్, సో డే బై డే అని అలాగే మనకు ఈ విధంగా కాల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో వర్క్, సో ఇటరేషన్ వైజ్గా ఈ మంత్లో ఇంత కంప్లీట్ చేయాలి, 20 డేస్లో 2 వీక్స్లో ఈ విధంగా కంప్లీట్ చేయాలి, టార్గెట్స్ అయితే ఉంటాయి. సో దీని మీద వర్క్ చేసి మనము తనకైతే చెప్పడం అయితే జరుగుతుంది, తనకి అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని తను కూడా చెక్ చేసి సో తన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ అయిపోయిన తర్వాత మనకు క్లయింట్కి చూపించామనుకోండి, సో మీరు డిజైన్ లెవెల్లో చేంజ్ చేయాలి, నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నాకు ఎన్హాన్స్మెంట్స్ కావాలి అన్నారనుకోండి, మళ్ళీ స్క్రాచ్ నుంచి అంటే కష్టం. సో కాబట్టి మనకు ఇటరేషన్లో డివైడ్ చేసుకుంటారు. సో ఈ మాడ్యూల్ ఈ టైంలో డెవలప్ చేస్తాము, సో నెక్స్ట్ మనకు ఈ కాంపోనెంట్ మీద వర్క్ చేస్తామని చెప్పేసి ఒక ఫ్లోని ఫాలో అయ్యి దానికి సంబంధించిన డిజైన్ లెవెల్ డాక్యుమెంట్స్ని కానీ అలాగే మనకు ఓవరాల్గా ఫ్యూచర్ మీద ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ తన యొక్క ఇన్పుట్స్ తీసుకుని డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకు క్లయింట్ కాల్స్ ప్యారలల్గా ఉంటాయి. సో డే బై డే అలాగే లేక కొన్నిసార్లు డైలీ బేసిస్ ఉంటాయి, వీక్లీ ట్వైస్ అలా ఈ విధంగా ఉంటాయి కాల్స్ అయితే. సో దీన్ని బట్టి మనము దాని యొక్క స్టేటస్ని ఫీడ్బ్యాక్ని మనము ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి టైంలో కూడా మనము ఎజైల్ ప్రాసెస్ని ఫాలో అవుతాము. నెక్స్ట్ పాయింట్, వెన్ ప్రాజెక్ట్ సైజ్ ఇస్ స్మాల్. సో జనరల్గా మనకి స్మాల్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, అంటే మనకు అప్లికేషన్ లెవెల్లో ఏమైనా ఉన్నాయి, వెబ్ అప్లికేషన్, సో ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, సో ఇలాంటి టైంలో మనకు చిన్న టీం కూడా ఉంటుంది. సో కాబట్టి సో ప్యారలల్గా వర్క్ చేస్తారు. సో డైలీ మనకు స్క్రమ్ కాల్స్ ఉంటాయి. స్క్రమ్ మీటింగ్లో మనం ఏం చేస్తారంటే డెవలపర్స్, క్యూఏ అలాగే టీమ్ లీడ్, సో వీళ్ళైతే డైలీ స్టాండప్ కాల్స్లో అయితే ఉంటాయి. సో స్టాండప్ కాల్లో మనం ఏం డిస్కస్ చేస్తాము, సో ప్రాజెక్ట్ ఏ విధంగా రన్ అవుతుంది, సో డెవలప్మెంట్ ఫేస్లో ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, అలాగే సో ఈరోజు టార్గెట్స్ ఏంటి, అలా నిన్న ఏం వర్క్ చేశారు అనే దాని మీద వాళ్ళు స్టేటస్ ఇస్తారు. క్యూఏ టీమ్ ఏం చేస్తారంటే నిన్న ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూస్, వెరిఫై చేసిన ఇష్యూస్, ఎక్కడైనా స్ట్రక్ అయ్యారా, ఎక్కడైనా బ్లాకింగ్ అయ్యారా, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. లేదంటే వాళ్ళ ఛాలెంజెస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా టైమ్ లైన్స్ గురించి. సో ఈ విధంగా మనకు స్క్రమ్ టీంలో మీటింగ్స్లో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క వర్క్ గురించి, వాళ్ళ యొక్క స్టేటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీన్ని బట్టి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఎవరైతే టీమ్ లీడ్ ఉన్నారో అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకొని తనకు క్లయింట్కి అప్డేట్ చేస్తారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకు కస్టమర్తో డిస్కస్ చేయడము, అప్డేట్ చేయడము స్టేటస్, అలాగే కస్టమర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడము, టీమ్కి అప్డేట్ చేయడము. సో ఈ ప్రాసెస్ అనేది మన టీమ్ లీడ్ కూడా చూసుకుంటారు. అలాగే మనకు ఎంటైర్ టీమ్ కూడా అప్ టు డేట్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి కమ్యూనికేషన్ కోసం స్లాక్స్ కానీ టీమ్స్ కానీ డిఫరెంట్ అయితే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ కంపెనీ, సో వాళ్ళు అందులో ఛానల్స్ క్రియేట్ చేసుకుని దాంట్లో చాట్ చేయడం, అప్డేట్ చేయడము. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మనము జనరల్గా ఎజైల్ ప్రాసెస్ మోడల్ ఉన్నప్పుడు ఇవన్నీ మనం ఫాలో అవుతాము. సో ఈ విధంగా మనము వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ అయితే చెప్పండి. అలాగే ఇంకేమైనా టాపిక్స్ నేను కవర్ చేయాలి, ఇంకేమైనా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా కావాలి అనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసి వీడియోస్ కూడా తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.